చేయబోయే హోమం శ్రీ విద్యలోని మీరు ఎందుకు చేయిస్తున్నారు? దీపం. ఓకే, నన్న ప్రమిది రాలేదు. హరిత, అక్కడ 2 దీపాలు ఉన్నాయి కదా, 2 ఫీట్ దీపాలు అక్కడ పెట్టమన్నాను. లేవండి, ఎవరో ఒకటి తెండి. మరి దీపాలు ఉండగా మరి మనం కప్పుకు తెందుకు? 2 దీపాలు ఉన్నాయి కదా. లక్ష్మణ్ చూడండి ఎక్కడున్నాయి. ఈ ప్రమిది, అక్కడున్న ప్రమిది తీసి వాడికి ఇచ్చేయండి. ఆ ప్రమిది దీపం తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేయండి. చాలా ఓకే అమ్మ, వచ్చేసే దీపాలు వచ్చేయండి. లక్ష్మణ్, దీపం వచ్చేసింది. అందుకే అంటారు ఆఖరి వాడికి అంతా మిగులు అంటారు. చూడండి వాళ్ళ దీపం చూడండి ఎలా ఉందో ఒకసారి. ఇక్కడ ఇన్సిడెంటల్లీ ఇది ఆగ్నేయ భాగం. ఆగ్నేయ భాగంలో అంత పెద్ద దీపాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. ఓకే, ఇది గణపతి, శ్యామ, వారాహి, లలిత, గురు. ఇలాగ పొద్దున్న చదివిన పుస్తకం నాకు కావాలి, ఆ పుస్తకం తెచ్చిపెట్టిన ఈ 5 హోమాలు లఘువుగా చేస్తాం. గణపతికి 28 ఆవులు, రాజశ్యామలకి 16, వారాహి 16, లలిత 15, గురువుకి సమయాన్ని బట్టి 15 కానీ 108 కానీ చేస్తాం. అది సమయాన్ని బట్టి. మీరందరూ బుద్ధిగా ఉండి చకచక ఏం మాట్లాడకుండా నా మాటలు వింటే 108 చేసుకోవచ్చు. అటు ఇటు ఉంటుంటే మాత్రం 15, 16 2 అవుతుంది. ముందు గణపతి, శ్యామ, వారాహి, లలిత, ఇటువంటి హోమం ప్రయోగం అంటారు. ఇక్కడ టీవీల్లో యాక్ట్ చేసి వాళ్ళు ఉన్నారు, కోర్టుల్లో వాదించి వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రవృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కామన్గా అందరికీ ఉపయోగపడే విధంగా దళిత శ్రీ విద్యలో 5 ఉపాంగాలు అంటారు. ఆ ఉపాంగ హోమాలే ఇప్పుడు చేస్తున్నాం. రైట్, మీ ముందు దీపాలు వెలిగించండి. ఒక్కళ్ళు వెలిగిస్తే చాలు. మీరందరూ వాళ్ళ చేతులు పట్టుకుని ఆపేయద్దు. అంటే చేతులు మీద చేతులు ఇలా పట్టుకుంటారు కదా, అది అంతా సీల్ లేదు. మామూలుగా ఒకళ్ళు వెలిగించండి. ఓం గణపతిం గమామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానం శృణ్వన్నోతివిత్తీర్ధారణం ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాదినీవతి ధీరామిత్యవదు శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయేత్. గంట నాకు కావాలి. లోపల ఎక్కడైనా గంట ఉంటే తెచ్చిపెట్టింది వాలంటీర్లు ఎవరో. ఐం ఉంది, వాయించండి. ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం సౌః హంసశివ సోహం నరక ప్రేమ లక్షమరయం మదం దర్శమవీం సాహౌ స్వరూప నిరూపణే హేతవే స్వగర్వే శ్రీ అన్నపూర్ణాంబాదయిత శ్రీ అమృతానందరాసరస్వతీ శ్రీపాదకాం పూజయామి తర్పయామః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హంసశివ సోహం నరక ప్రేమ లక్షమరయం అదం దర్శమవీం సాహౌ స్వరూప నిరూపణే హేతవే శ్రీ అన్నపూర్ణాంబాదయిత శ్రీ అమృతానందరాసరస్వతీ శ్రీపాదకాం పూజయామి తర్పయామః. ఆచమ్య, పొద్దున్న చెప్పారు కదా ఆచమనం. అందరూ 3 సార్లు లోపలికి నీళ్లు తీసుకోండి. ఆచమ్య, తలకి రాసుకోవద్దు. ఆచమ్య ఐం ఆత్మతత్వాయ స్వాహ, క్లీం విద్యాతత్వాయ స్వాహ, సౌః శివతత్వాయ స్వాహ. 4వసారి మీ ముందున్న ప్లేట్లో వదలాలి. చేయి కడుక్కోరు ఎవరు. 4వసారి మంత్రాన్ని మీ ముందున్న ప్లేట్లో వదలండి నీళ్లు తప్పనలాగా. ఐం క్లీం సౌః సర్వతత్వేభ్య స్వాహా. ఓం ప్రాణాయామం చేయండి. ఓం 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 జనం ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సుః. ఇప్పుడు అక్షతలు తీసుకోండి. తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని ఊపిరి వదలాలి. సాధారణంగా అందరూ వాసన చూడండి అంటారు. ఈ మంత్రానికి వాసన చూడరు, ఊపిరి వదిలి ఆ ఊపిరి ద్వారా నాలో ఉన్నటువంటి కోపము అన్ని ఆ రాక్షసులందరూ బయటకు వచ్చి అక్షతంలో పడి మీ ఎడం పక్కకి వేసేస్తారు. తర్వాత మంత్రం అయిపోగానే వెనక్కి వెళ్ళిపోయిన దృష్టితో మీరు వెనక్కి విసిరండి. నా మీద విసరద్దు.
తెలిసిందా? మీ భూతాలని నా మీదకి వస్తాయి. జస్ట్ కొంచెం ఇలా వెనక్కి వేసుకోండి. ఇప్పుడే కాదు, మంత్రం అవ్వాలి. ఓం ఉత్తిష్టంతు బోధిగాత ఏతే కుంభారకాః ఏతేషాం అనిరోధేన బ్రహ్మకర్మ సమారభే. వేసే వెనక్కి. గుడ్. పర్లేదు. మళ్ళీ అక్షతలు పట్టుకోండి. ఇలాగ కుడి చేతితో పట్టుకుని ఈ కుడి చేతి ఇలా పెట్టి ఎడం చేతి మీద ఇలా పెట్టి రెండు కుడి తొడ మీద పెట్టుకోండి. కుడి తొడ. గుడ్. స్పెషల్గా మీకు కొంతమంది క్లాస్ చెప్తాను. కూడి అంటే ఏమిటో ఎడమంటే ఏమిటో స్పెషల్ క్లాస్ అందాక ఏదో ఒక తొడ మీద పెట్టుకోండి. గుడ్. అద్య బ్రహ్మణ హరి ప్రార్థే వేదవదాహే వైవస్తోంద్రే గరిగే పరంపాదే పూదీపే వరదమగే వరదన్నే వేరోదకిందిపాగే యుగా గావేది ఉత్తరతే సర్వదేవతా బ్రాహ్మణ హరి హరిసనిలో అత్రువర్తమాన వ్యావహార చంద్రమాన ప్రభువాది శక్తికంద్రాన మధ్య మన్మధనామ సంవత్సరే ఉత్తరాయణే భాగమాది చతుర్ముఖే వాసరః భానువాసరే ధువనక్షసుయోధకుడినే ఏవుల విజయవిష్టాయాం ధురితో ద్వాదశ్యాం శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యాలలిత మహాసత్సుందరి పరాభట్టారికాంబా ప్రీత్యర్థం సద్గురుపర దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ సిద్ధలక్ష్మీ సమేత శ్రీవల్లభ శ్రీ మహాగణ సంపూర్ణానుగ్రహ సిద్ధ్యర్థం వారాహి పరదేవతా సహిత శ్రీ రాజశ్యామల అనుగ్రహ సిద్ధ్యర్థం. అందరూ చెప్పండి. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చెప్పచ్చు. ఇక్కడ కూర్చుని హోమం చేసి వాళ్ళకే ఫలితం వస్తుంది అనుకోకండి. మనం చూసి వాళ్ళకి, విన్న వాళ్ళకి, జయించి వాళ్ళకి, అలా రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు ఒక మంత్రం పడ్డా కూడా వాళ్ళకి ఫలితం వస్తుంది. అందువల్ల అందరూ చెప్పండి. మమ ఉపాత్త. భోజనాలు సరిగ్గా చేయలేదా మీరు? నానే ఫోన్ చేశారు కదా. మళ్ళీ గట్టిగా మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ఉద్దిశ్య శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం గణపతి రాజశ్యామల వారాహి లలితా పరమేశ్వరి సహిత సద్గురు కృపాకటాక్ష ఫలేన అస్మిన్ గృహే అస్మిన్ బంధుజన గృహే ఏతత్ యజమానస్య గృహే సమస్త దోష పరిహార ద్వారా సుఖశాంతి సమృద్ధి సిద్ధ్యర్థం యథాశక్తి లఘు మార్గేణ పరశురామ కల్పసూత్ర ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాని షోడశ ఉపచార పూజయా సహిత మహాలక్ష్మీ గణపతి రాజశ్యామల వారాహి లలిత శ్రీ గురు బీజ మంత్రయుక్త శ్రీ విద్య ఉపాంగదేవత హోమం కరిష్యే. ఆ అక్షతలు హోమగుండంగా వేసేది. నీళ్లు ముట్టుకోండి ఉంగరం వేలుతో. మీ దగ్గర ఏదైనా సరుకులు అయిపోతూ ఉంటే మీ చేతులు ఎత్తే మా వాళ్ళు వాలంటీర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇంకా మొదలెట్టకుండానే అయిపోయామ్మా. ఏంటి ఆచమనం అంటే తాగేసేయండి శుభ్రంగా, దాహం అయితే పోయింది. రైట్. మధ్య మధ్యలో వీళ్ళకి కొంచెం నీళ్ళు ఇస్తూ ఉండండి. డెఫినెట్గా వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఆచమనం చేయలేదు, తాగేశారు శుభ్రంగా. రైట్. మొట్టమొదటి ఇది సింప్లెస్ట్ హోమం. ప్రతి ఒక్కళ్ళు చేసుకునే విధానమే మేము నేర్పాం వీళ్ళందరికీ. ఆడవాళ్ళు చేసుకోవచ్చు, మగవాళ్ళు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఆదివారం శనివారం ఖాళీ దొరికిన 15 నిమిషాల్లో ఈ హోమం చేయొచ్చు. చిన్న చిన్న హోమాలు. అదేమిటంటే బేసిక్ స్ట్రక్చర్ తెలిస్తే చాలు. కిందనే అగ్నిదేవుడు ఉంటాడు, పైన దేవత ఉంటాడు, అంతే. కర్పూరం వెలిగిస్తారు గాయత్రి. ఎప్పుడు కాదు, వెలిగించకండి. కర్పూరం వెలిగించి గాయత్రి మంత్రం చెప్పి అది ఆ మంటలో అగ్నిదేవతను ఆవాహన చేస్తారు. దానికి ఒక మంత్రం ఉంటుంది, అది కందా పట్టాలి. అగ్నిదేవత ఎవరు వచ్చినా సరే చిన్న ఉపచారాలు చేయాలి. 5 ఉపచారాలు చేస్తారు. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఏదో ఒక నైవేద్యం వేసేస్తారు. అగ్నిదేవుడు మస్తు ఖుషు. తర్వాత ఏ హోమం అయితే చేస్తామో ఆ హోమ దేవతని దేవత మంత్రంతో ఆవాహన చేస్తారు. ఆయనకో ఆవిడకో మళ్ళీ 5 ఉపచారాలు.
వీళ్ళు మస్తు ఖుషి, ఆల్ సెట్. అప్పుడు హోమం మొదలవుతుంది. 2 ఆహుతులు గురువుకి, 4 ఆహుతులు గణపతికి. అది శాస్త్రం. అది ఆహుతులు అంటే వేయడం, నెయ్యి కానీ పేడాలు కానీ వేయడం. ఇది అయిపోగానే మీరు 12 ఆహుతులు ఉంటారో 21 ఆహుతులు ఉంటారో మీ ఓపిక, టైము, కెపాసిటీ బట్టి 108 12 చాలు గణపతికి. రాజశ్యాములు 16 చాలు, చాలు, ఎక్కువ చేయక్కలేదు. ఆ 16 ఆహుతులకి మంత్రంతో హోమం చేయండి. అయిపోయింది మిడిల్ పార్ట్. ఎండ్ పార్ట్ మళ్ళీ కావాలి. పూర్ణాద్రవ్యాలు మీకు తోచింది, రైతుల గుట్టలో పురిగి పెట్టి ఏలకులు, కర్పూరాలు, పచ్చకర్పూరం, జీడిపప్పు అది వేసి, లేదా 4-5 జీడిపప్పులు ఉన్నా చాలు, ఓ పండు పెట్టుకుని 12 సార్లు నెయ్యి వేసి పూర్ణమద పూర్ణమిదం మా మంత్రం అందరికీ ఇంచుమించు తెలుసుంటారు. ఆ మంత్రం బట్టి మా వంటలు వేస్తారు. పూర్ణాది అయిపోయి మిగిలిన నెయ్యి ఆ అగ్నిలో దాడగా సెంచమే మైత్యమైన ఒక మంత్రం దాంతో వేస్తారు. ప్రదక్షిణ చేస్తారు, విభూతి పెట్టుకుంటారు. మళ్ళీ ఆ ఆవాహన చేసిన దేవతని లోపలికి తీసుకుంటారు. ఇదంతా కలిపితే నేను అమెరికాలో 8 నిమిషాల్లో గణపతి హోమం చేశాను. టైం చూసుకోమన్నాను, కరెక్ట్గా తొందరపడలేదు. 8 నిమిషాలు కరెక్ట్గా 12 ఆహుతులు వేసాం. హీనా నగరాన్ని ఆవిడింట్లో అంత సులభంగా చేయాల్సిన దాన్ని మనం కాంప్లికేట్ చేసుకుని కలసాలు అని అవన్నీ చేసుకునే వాడు వేరు. మనం రోజు మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. ఎవరి మీద డిపెండ్ అయ్యి వాడిని తిట్టుకుని ఆయన సరిగ్గా చెప్పని చేయలేదు అన్నం కన్నా మీరే చేయండి. హోమం ఏ దోషం వస్తే, ఏ ప్రాబ్లం వస్తే ఏ హోమం చేయాలని అలాంటి వాడిని అడగండి. ఆ ఆహుతులు చెప్తారు. రోజు చక్కగా చేసుకోండి, ఎందుకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రైట్, ఆల్ సెట్, గుడ్. ఇప్పుడు ఒక్కసారి గణపతి మంత్రం చెప్పుకుందాం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వధర్మేత్మానే స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వధర్మేత్మానే స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వధర్మేత్మానే స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వధర్మేత్మానే స్వాహ. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న కర్పూరాన్ని గాయత్రి మంత్రం అందరూ గట్టిగా చెప్తూ ఈ పరంగా ఎగిరిపోవాలి. అంత గట్టిగా చెప్తూ ఆ మధ్యలో ఉన్న హోమగుండంలో ఉన్న కర్పూరాన్ని వెలిగించండి. ఆడవాళ్ళు వెలిగించాలి. ఫైర్ బ్రాండ్ వాళ్లే కాబట్టి వాళ్ళు వెలిగించాలి. ఒప్పుకుంటారా వాళ్ళందరూ? గాయత్రి ఎక్కడరా చెప్పండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఆ వెలిగించిన మంట మీద కొంచెం సమిదలు చిన్నవి పక్కనుంటే కొంచెం పెట్టండి, అగ్ని నిలవడం కోసం. అగ్ని మేనేజ్మెంట్ చేయండి. మీరు ఎప్పుడు పెడితే అప్పుడు ఏదో ఒకటి హోమంలో ట్రాష్ క్యాన్లా వేస్తున్నారు కొంతమంది, పేరాలు అవి. అది ట్రాష్ క్యాన్ కాదు, మంత్రం చెప్పినప్పుడు వేయండి. రైట్. ఇప్పుడు ఏముంది మీ ముందు? మంట. అది అగ్నిదేవత కాదు. అగ్నిదేవత ఆవాహన చేయాలంటే అగ్నిదేవుడు మంత్రం చెప్పాలి. అక్షతలు పట్టుకోండి అందరు. అక్షతలు, అక్షింతలు కాదు, అక్షతలు. రైట్. అగ్నిదేవుడు మంత్రం చెప్తానని మీరే రిపీట్ చేయండి. ఎందుకంటే రేపు పొద్దున మీరు చేయాలనుకుంటే మీకు స్క్రిప్ట్ కావలిస్తే నేను ఇస్తాను, 2 పేజీ స్క్రిప్ట్ అంతే. అది చూసుకుని మీరు చెప్పుకోవచ్చు. చెప్పండి. అగ్నిదూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం రాం రీం రూం రైం రౌం రః రమణవరయూం అగ్నిమండలాయ నమః అగ్నిదేవతాం ఆవాహయామి. దాంట్లో అగ్నిలో వేసే నక్షత్రం ఏమి లేదు, సింపుల్గా ఆయనతో కమ్యూనికేట్ చేస్తున్నాం. అగ్నిదూతం, దూత అంటే ఎవరు? మెసెంజర్. ఓ అగ్ని మెసెంజరు రా, వృణీమహే తీసుకో, నువ్వు హోతగా తీసుకో. ఏమిటి? నేను ఇచ్చే ఆహుతుల్ని తీసుకుని అస్య యజ్ఞస్య, నేను చేసే ఈ చిన్న హోమాన్ని సుక్రతుం, మంచి క్రతువు కింద చేయి. లెవెల్స్ ఆఫ్ హోమం ఉంటుంది. హోమము, యజ్ఞము, యాగము, క్రతువు. హైయెస్ట్ ఈ క్రతువు. సంవత్సరాలు నేను చేసే చిన్న యాగాన్ని క్రతువు కింద మార్చేయి అని చెప్పి అంత గొప్పగా అగ్నిదేవుడు వేడుకున్నాం.
ఆయన ఉత్తినే వింటాడా? కొంచెం ఏదో ఇవ్వాలి కదా. గంధం తీసుకోండి చేతితో. అగ్నిదేవత ప్రీత్యర్థం గంధం సమర్పయామి. అది అగ్నిలో వేసే సమర్పయామి. ఎప్పుడు కూడా చూడండి, నా వైపు చూడండి, ఇలాగే వేయండి అగ్నిలో. ఇలా వేస్తే విసరయామి. పొద్దున చెప్పాను, ఇది విసరం, ఇది సమర్పణ. అర్థమైందా? సమర్పయామి. ఇప్పుడు పుష్పం తీసుకోండి. పుష్పం కానీ పుష్పం రేకులు కానీ చేతితో పట్టుకోండి, వేసేయద్దు. మళ్ళీ చెప్పండి, అగ్నిదేవత ప్రీత్యర్థం పుష్పం సమర్పయామి. ఇప్పుడు అక్షతలు తీసుకోండి. అక్షతలు అగ్నిదేవత ప్రీత్యర్థం అక్షతాం సమర్పయామి. ఈసారి ఒక్కళ్ళు ధూపం వెలిగించండి. ఎవరిలో ఒకళ్ళు అగరబత్తులు లేకపోతే చేయొద్దండి. అగరబత్తి వెలిగించి ఎలా చూపిస్తారు ధూపం? ఒకసారి చూపించండి. పొద్దున్నే చెప్పాను, ఇలా పట్టుకోండి, ఇలా ఎలా చెప్పకండి. రైట్. అగ్నిదేవత చూపించండి. అగ్నిదేవత ప్రీత్యర్థం చెప్పండి. ధూపం ఆఘ్రాపయామి. అది చూపించి ఆ హోమగుండంలో వేసేయండి. చాలా ఈజీ కదా, ఎక్కడ గుచ్చక్కలేదు. అరటిపండు పుచ్చుతూ ఉంటారు కొంతమంది, అదే అగరత్తుల స్టాండ్లా. అరటిపండు ఎందుకు సృష్టి చేశాడు? తినడానికి. సృష్టిని మనం వ్యతిరేకంగా వెక్కిరిస్తున్నాం. ఎప్పుడు చేయకండి. దానికి అగరత్తుల స్టాండ్ అండి. బియ్యం పోసి పుచ్చుతారు. ఆ బియ్యం ధాన్యం, అది తినేది. దాంట్లో మళ్ళీ బూడిది పోస్తే అంతా బయట పారబోస్తాం. దానికని తిన్న స్టాండ్ కొనుక్కుని దాంట్లో పెట్టాలి. కరెక్ట్గా ఉండాలి మన పూజలో. రైట్. మళ్ళీ అక్షతలు పెట్టుకోండి. అగ్నిదేవత ప్రీత్యర్థం. చాలా గట్టిగా చెప్పేస్తున్నారు, కొనుక్కోండి ఇంకొంచెం మెల్లిగా. దీపం దర్శయామి. ఆ దీపం మీద అక్షరం లేదు. కొంతమంది ఇలా హోమం చేసినప్పుడు ధూపం వెలిగించమంటే ఆ హోమగుండంలో అగ్నిలో వెలిగిస్తారు. అప్పుడు అగ్నిదేవుడు కళ్ళల్లో పొడుస్తున్నట్టు అన్నమాట. అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనం మళ్ళీ అలాంటి పని చేయం. రైట్. ఇప్పుడు ఒక ప్లేట్లో యాపిల్ పండు కానీ దానిమ్మ పండు కానీ మీ దగ్గర పెట్టి ఉండాలి. ఉన్నాయా? తినేసారా? చేతులు ఎత్తారు. అమ్మ పళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఎక్కడున్నా? రేవతి గారు మీరు వెళ్ళారు ఇందాక. ఒక్కొక్కళ్ళకి ఒక పండు ఉంటే చాలు. చెక్క ఫాస్ట్ ప్రతినా ఇదే. ఒక్కొక్కళ్ళకి రెండు పళ్ళు ఇవ్వండి. ఒక పండు ఇప్పుడు, ఒక పండు తర్వాత పెట్టాలి. చేతులు అలాగే ఉంచండి. సుమన్ గారు, ప్రిఫరబ్లీ యాపిల్ ఆర్ దిస్ థింగ్, బట్ ఎనీవే ఇప్పుడు మాత్రం యాపిల్ పెట్టండి. యాపిల్ కానీ ఎర్రపండు ఏదో ఒకటి. ఒక పండు చాలు. ఒక హోమగుండానికి ఒకటే నైవేద్యం. ఎక్కువ వేసారంటే మళ్ళీ ఆహుతులు కష్టం. ఓన్లీ 1 fruit ఫర్ 1 hour. ఓకే, రెడీ? పుట్ దట్ ఫ్రూట్. అమ్మా ఏది వేసేయలేదు. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకోండి. మీ ముందు ప్లేట్లో పెట్టుకోండి. ఆ పండుని ప్లేట్లో పెట్టుకోండి. నేను చెప్పేదాకా ఏం చేయకండి. పండుని ప్లేట్లో పెట్టుకుని నీళ్లు తీసుకుని ఆ పండు చుట్టూరా చల్లుతూ ఉండండి. నేను చెప్పి ఎంతసేపు చల్లుతూ ఉండండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్. ఓమా భూజ్యోతిర్గోబ్రహ్మభూర్భువం దేవసూర్యపుత్ర అమృతమస్తు 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 పరిణించామి. అంతవరకు చల్లాలి. ఇప్పుడు ఆ పండుని చేతితో పట్టుకోండి. అందరూ కలిపి చేతితో పట్టుకున్నా చాలు. రైట్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యలో అగ్ని మధ్యలో వేయండి. కొంతమంది 4-5 పళ్ళు పట్టుకున్నారు. తర్వాత మీ ఇష్టం. అన్ని పళ్ళు వేస్తే ఆ అగ్నిదేవుడు ఆగలేడు. ఒక్క పండు చాలు ఒక హోమగుండానికి. చెప్పినా మరి అందరూ 4 సార్లు వేస్తారు. రైట్. ఇప్పుడు ఆ ప్లేట్లో నీళ్ళు సరండి. మధ్య పానీయం సమర్పయామి. ఆ ప్లేట్ చుట్టూ యాంటీ క్లాక్ వైపులో నీళ్ళు సరండి. నైవేద్యాంతరోత్తర ఔపో సంకల్ప్యామి సత్యంద్రేణ పరిహరించామి. అమృతమస్తు అమృతాభిధానమసి ఉత్తరాపో సంకల్ప్యామి. మళ్ళీ ప్లేట్లో 3 సార్లు నీళ్ళు సరండి. హస్తౌ ప్రక్షాళయామి. మళ్ళీ పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆదరణీయం సమర్పయామి. ఇలా చేయి పట్టుకుని చెప్పండి.
మయా సమర్పిత ఏతత్ నైవేద్య ఫలేన అస్మిన్ గృహే అస్మిన్ బంధుజన గృహే ఏతత్ యజమానస్య గృహే అగ్నిదేవత అనుగ్రహేణ సుఖశాంతి సమృద్ధి సిద్ధిరస్తు తథాస్తు. ఎవరా సాయంకాలం అవుతుంది, ఇప్పటికైనా ఫోకస్ పెట్టండి కదా, తర్వాత అనంతం కదా. గుడ్, రైట్. ఇప్పుడు మళ్ళీ హోమదేవతని ఆవాహన చేయాలి. మనకి ఎంతమంది దేవతలు? 5 దేవతలు. అక్షతలు పట్టుకుని కళ్ళు మూసుకుని 5 మంత్రాలు శ్రద్ధగా వినండి. ఓం హ్రీం హ్రీం క్లీం గ్రౌం గం గణపతియే నమః సర్వజనమేవ సమానయ స్వాహ. ఐం హ్రీం క్లీం ఐం క్లీం సౌః. ఓం నమో భగవతి మాతంగీశ్వరి మనోహారిధరమకరంజలి హ్రీం హ్రీం క్లీం సర్వరాజశంకరిధరో త్రిపురుషశంకరిధరో దృష్టమృగశంకరిధరో లోకశంకరమేవ సమానయ స్వాహ. సౌ క్లీం ఐం క్లీం హ్రీం ఐం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాని వార్తాని వారాహి వారాయి వరాంగురాహి అంధే నమ రుంధే నమ జంబే నమ మోహే మోహే నమ సమే నమ సర్వదోషం సర్వదుష్ట ప్రతిష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్తచక్షుం ముఖవిరిక్వాస్తమనం కురు శీఘ్రం సత్యం. ఐం గ్లౌం ఠ ఠ ఠ ఠ హుం అస్త్రాయ వరం కఈల క్రీం మదగర క్రీం దగర క్రీం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. హంస శివస్సోహం మదక ప్రేమ దక్షమణీం మదం సహక్షమణీం సహౌహుదు పరిరుపణేంద్రేంద్రవేంద్రి అన్నపూర్ణాపాదైనం శ్రీ అమృతానందన సరస్వతి శ్రీ పాదుకాం పూజ్యాం ద్రవ్యాల. ఐం హ్రీం క్లీం ఐం క్లీం సౌః శివస్సోహం మదక ప్రేమ దక్షమణీం అసం దక్షమణీం సహౌహుదు పరిరుపణేంద్రేంద్రవేంద్రి అన్నపూర్ణాపాదైనం శ్రీ అమృతానందన సరస్వతి శ్రీ పాదుకాం పూజ్యాం ద్రవ్యాల. శ్రీ విద్యా ఉపాంగ దేవతాం ధ్యాయామి ఆవాహయామి. శ్రీ విద్యా ఉపాంగ దేవతా ప్రీత్యర్థం గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. యాక్చువల్గా ధారయామి. ఎవరికైనా ఓపుకుంటే అగ్నికి ఇలా ముట్టుకుని రాయొచ్చు. రైట్, ధారయామి. నెక్స్ట్ ఎర్ర పుష్పం ఉంటే ఎర్ర పుష్పం లేదా పుష్పం పట్టుకోండి. శ్రీ విద్యా ఉపాంగ దేవతా ప్రీత్యర్థం పుష్పం సమర్పయామి. లేదు తెల్ల పుష్పం ఉంటే కుక్కల్లో అద్దేసి వేసే. రైట్, వేసారా? అక్షతలు పట్టుకోండి. శ్రీ విద్యా ఉపాంగ దేవతా ప్రీత్యర్థం అక్షతాం సమర్పయామి. ఒక అగరబత్తి వెలిగించండి. అగరబత్తియో ధూపం వెలిగించండి. వెలిగించరా? పట్టుకోండి. మా వాళ్ళు గంట వాయిస్తూ ఉంటారు. శ్రీ విద్యా ఉపాంగ దేవతా ప్రీత్యర్థం యథాశక్తి ధూపం ఆఘ్రాపయామి. అది చూపించి అగ్నిదేవుడి ఆ దేవతకి అలా చూపించండి. మంట అని చెప్పకూడదు. ఆ దేవత అంటే యజ్ఞగుడంలో ఉన్న అగ్ని. ఆవిడ చూపించి లోపల వేసేయండి. అగ్నిగంతులు వేసారా? రైట్, అక్షతలు పట్టుకోండి. శ్రీ విద్యా ఉపాంగ దేవతా ప్రీత్యర్థం సాక్షాత్ దీపం దర్శయామి. ఆ దీపం మీద వేయండి అక్షతలు. రైట్, నైవేద్యం. ఒక పండు తీసుకోండి. పండు తీసుకుని ప్లేట్లో పెట్టుకోండి. పెట్టుకున్నారా? నీళ్ళు చల్లండి. చదువుతూనే ఉండండి. ఓం ధియో యోనః ప్రచోదయాత్ మా పూజ్యోతిర్గం బ్రహ్మ భూర్భువస్వం దేవద్విధృత అమృతవస్తు అమృతవస్తు అమృతోపతమది సత్యం త్వమేన పరిశిష్యామి. ఆ పండు చేతితో పట్టుకోండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ వేసేయండి. ఇప్పుడు ప్లేట్లో నీళ్లు తనండి. మధ్య పానీయం సమర్పయామి. ఆ ప్లేట్ చుట్టూరా యాంటీ క్లాక్ వైజ్లో నీళ్లు తనండి. నైవేద్యానంతరం ఔపోసనం సమర్పయామి. సత్యం పరిశిష్యామి. అమృతవస్తు అమృతామి దానం ఉత్తరాపోసనం కల్పయామి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్లో 3 సార్లు నీళ్లు తనండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చేతులు ఇలా పెట్టుకుని చెప్పండి. మయా సమర్పిత
ఏతత్ నైవేద్య ఫలేన శ్రీ విద్యా ఉపాంగదేవత కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు. కొంచెం తగ్గింది, ఆ పక్క నుండి వచ్చింది, పర్లేదు. ఇప్పుడు మెయిన్ హోమం మొదలవుతుంది. జాగ్రత్తగా వెళ్ళి నెయ్యి వేసి వాళ్ళు నెయ్యి ఒక్కటే వేయాలి. అటుపక్క కూర్చున్న మొగాళ్ళు, అంటే వెస్ట్ వైపు కూర్చుని నా వైపు పేరు చేసిన మొగాళ్ళు నెయ్యి మాత్రమే వేయాలి, ఇంకేది వేయకూడదు. స్వాహ అన్నప్పుడే వేయాలి. ఆ నెయ్యిని ఇలాగే వేయాలి, గరిటి ఇలాగే ఉండాలి, బోర్లించుకోవడం. ఇది శ్రద్ధగా చేసే విధానం, ఇలాగే వేయాలి. మిగతా వాళ్ళు స్వాహ అన్నప్పుడు ఆహుతులు ఈ మృగముద్ర అంటారు, ఈ ముద్రతో తీసుకోండి. ఆహుతులు తీసుకుని ఇలాగే వేయాలి. ఇట్లా ఒక క్షణం ముందు కానీ ఒక క్షణం వెనకాల కానీ వేయద్దు. మిస్ అయిపోతే రెండో ఆహుతి వేయండి. కానీ ఎందుకంటే స్వాహ అన్నప్పుడు అగ్నిదేవుడు నోరు తెరుస్తాడు. మనం వేసిన ఆహుతులు తీసుకుని దేవతకి ఇస్తారు. తర్వాత వేస్తే ఆయన మొహం మీద వేసినట్టు. అది ఉపచారమో అపచారమో మీరే నిర్ణయించుకోండి. పుణ్యానికి వెళ్తే ఏదో అవుతుందన్నట్టు వేయిపోయినా పర్లేదు, కానీ స్వాహ అన్నప్పుడు కరెక్ట్గా వేయడం మాత్రం అలవాటు చేసుకోండి. రెడీయా? మొదలెట్టచ్చా? గుడ్. ఈ హోమం జరుగుతున్నప్పుడు ఇంద్రియాలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవళ్ళు కలదు. లలితా సహస్రనామం పారాయణ ముక్కుమాత్ర అయ్యేదాకా ఎవళ్ళు వెళ్ళిపోవద్దు. మెయిన్ గేట్ లో ఏదో బ్యానర్ ఉంది కాబట్టి